కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మోంతా తుఫాను బాధిత రైతుల్ని పరామర్శించబోతున్నారు. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు అధికారులు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో నిబంధనలు పాటించాలని వైసీపీ నేతలకు కార్యకర్తలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. హైవేపై ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహన రాకపోకలకు అంతరాయం కలిగించకూడదన్నారు. అధికారులు రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటనకు అనుమతి ఇచ్చారు. ఆయా గ్రామాల్లో 500 మందికి 10 కాన్వాయ్ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. పరిమితికి మించిన ప్రజలను కానీ వాహనాలను కానీ వినియోగిస్తే కార్యక్రమం నుంచి డైవర్ట్ చేస్తామంటూ తెలిపారు. పర్యటనలో డీజే వినియోగానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అధికారులు. కార్యక్రమం దృష్ట్యా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తే దానికి కార్యక్రమ నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. జగన్ పెడన నియోజకవర్గం వరకే పర్యటించి అనంతరం గూడూరు మండలం ఆకుమర్రు లాకూల్ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తారు. రెడీగా ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇటీవల కురిసినటువంటి మోంతా తుఫాను వర్షాలతోటి ఎఫెక్ట్ అయిన రైతుల్ని పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇవాళ జగన్ టూర్ ఎట్లా కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చారు. సో గతంలో కొన్ని అనుభవాలు, కొన్ని చెడు సంఘటనలు జరిగాయి, కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి కాబట్టి అట్లా కాకుండా అనుమతులతో కూడిన పర్మిషన్ అనేది ఇచ్చారు. మరి వైసీపీ నేతలు, కార్యకర్తలు అనుమతి లోబడే వచ్చే అవకాశం ఉందా ఇక్కడ, లేదంటే చాలా భారీ ఎత్తున వచ్చే అవకాశం కనపడుతుందా? ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ బయలుదేరారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దేవినేని అవినాష్తో పాటు వైసీపీ కార్యకర్తలు ఆయనకి స్వాగతం తెలిపారు. అక్కడి నుంచి నేరుగా పెనమలూరు, అదేవిధంగా పామర్రు, ఉయ్యూరు, పామర్రు, గూడూరు మీదుగా ఆకుమర్రు వెళ్తారు. అక్కడ రామరాజుపాలెం, ఆకుమర్రు, గొల్లపాలెం, సీతారాంపురం ఈ 4 గ్రామాల్లో పర్యటించి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించబోతున్నారు. ప్రస్తుతం పెనమలూరు గోశాల వద్ద ఉన్నాము. కార్యకర్తలు జగన్కి స్వాగతం పలడానికి భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు పొడవున, జాతీయ రహదారి రోడ్డు పొడవున అక్కడ అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని అనుమతులకు సంబంధించిన విషయంలో కొన్ని పరిమితులు పెట్టారు. ముఖ్యంగా వాహనాల విషయంలో కేవలం 10 వాహనాలు మాత్రమే అనుమతి అని చెప్పారు. అంతేకాదు భారీగా జన సమీకరణ కూడా చేయొద్దంటూ చెప్పారు. కేవలం 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది అని చెప్పారు. దానికి అనుగుణంగానే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. డీజేలు కూడా ఎక్కడ పెట్టకూడదంటూ కొన్ని షరతులు కూడా పెట్టడం జరిగింది. షరతులకు లోబడి మాత్రమే పర్యటన కొనసాగించాలని చెప్పి గతంలో జరిగినటువంటి పర్యటనలు సత్తెనపల్లి కానీ లేకపోతే ఇతర జిల్లాలో జరిగిన పర్యటనల నేపథ్యంలో ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని షరతులతో కూడిన అనుమతులు మాత్రమే పోలీసులు ఇచ్చారు. ప్రస్తుతం కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 12-12:30 తర్వాత ఆయన ఆకుమర్రు వెళ్తారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. నేట మునిగినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్తారని కృష్ణా జిల్లా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. తర్వాత 1 గంటకి మీడియా ముందుకు వచ్చి ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా నష్టపోయిన రైతుల తరపున జగన్ మాట్లాడబోతూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు భారీగా మహిళా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఆకుమర్రు వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్నానితో పాటు ఇతర నేతలు, మాజీ ఎమ్మెల్యేలంతా చేరుకున్నారు. జగన్కి స్వాగతం పలికేందుకు భారీగా శ్రేణులు చేరుకున్నారు. మరోవైపు నిన్న లోకేష్ కూడా దీని మీద స్పందించారు. జగన్ పర్యటనలో కేవలం మనుషులను చంపడానికే చేస్తూ ఉన్నారంటూ నిన్న లోకేష్ కూడా మాట్లాడారు. జగన్ పర్యటన అంటేనే ప్రజలు భయపడిపోతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తుఫాను నష్టపరిహారాన్ని ఇప్పటికే అందించారు. రైతులకు సంబంధించిన విషయంలో నష్టాన్ని అంచనా వేశాం. కానీ ఇప్పుడు రాజకీయం కోసమే జగన్ ఈ విధంగా పర్యటన చేస్తున్నారంటూ కూటమి నేతలు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇక్కడ గోశాల వద్ద ఉన్నటువంటి పాయింట్ని జగన్ దాటి నేరుగా ఉయ్యూరు తర్వాత అటు పామరు మీదుగా నేను గూడూరు చేరుకుంటారు. గూడూరు నుండి అక్కడ స్థానికున్న ఆకుమర్రు ఇతర గ్రామాల్లో పర్యటించబోతున్నారు. పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో ఎక్కడికక్కడ పోలీసులు గ్రామాల నుంచి ఎవరన్నా భారీగా తరలివేస్తే రోడ్డు మీద రాకోకుండా ఇలా పూర్తిగా థ్రెడ్స్ ఉపయోగించి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. కాన్వాయ్కి అడ్డుపడకోకుండా కార్యకర్తలను కూడా నిలిపేశారు. కొంతమంది రైతులు నష్టపోయిన వరిని చూపించడానికి ఈ విధంగా తీసుకొచ్చారు. జగన్ చూపించడానికి రైతులంతా కూడా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన రైతులు ఈ విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి
కాసేపట్లోనే జగన్ ఇక్కడ చేరుకుని నేరుగా అక్కడ ఆకుమూరు గ్రామానికి చేరుకుని అక్కడ రాజేష్ అయితే పరిమితులు అనుమతులతో జగన్ ఇచ్చారు, పర్మిషన్స్ ఇచ్చారు, కండిషన్స్తో పర్మిషన్ ఇచ్చారు. డీజేలకు అనుమతి లేదని, తర్వాత ద్విచక్ర వాహనకు అనుమతి లేదని. సో ఇవన్నీ కూడా వైసీపీ శ్రేణులు వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు చెప్తున్నాయా? సో అనుమతులు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు రావద్దు అనే విషయాలన్నా చెప్తున్నాయా? ఒక పక్క పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకుంటున్నారు, అదొకటైతే వైసీపీ నాయకత్వం ఏమైనా చెబుతుందా ప్రజలకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఎవరు రావద్దు, భారీగా తరలి రావద్దు అనేది? లేదు అంటే జగన్ పర్యటన అంటేనే జనం భారీగా వస్తారు, కార్యకర్తలు తరలి వస్తారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని షరతులు పెట్టినా జనం మాత్రం వస్తుంటారు, కార్యకర్తలు వస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. షరతులు అంటే కేవలం ఒక రైతులు పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తుంటే కావాలనే పరిమితులు, షరతులు అంటూ ఇబ్బందులు పెడుతున్నారంటూ నేతలు కూడా మాట్లాడుతున్న నేపథ్యం చూసాం. ప్రస్తుతానికైతే కార్యకర్తలు అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. ఆంక్షలు, షరతులు ఉన్నా కానీ మేము జగన్ కలుస్తామని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు అయితే ఆంక్షలు పెట్టారు, కానీ అవి ఖచ్చితంగా ఇక్కడ కార్యకర్తలు అయితే ఇబ్బంది పెట్టలేవు. పూర్తిగా కార్యకర్తలు మాత్రం రోడ్డుకు వస్తున్నారు, ఆయనకి స్వాగతం అయితే పలుకుతున్నారు. రెండోది అక్కడ పాయింట్ కొంత గ్రామాలు విలేజ్ కాబట్టి కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడికి ఎక్కువ మంది రావద్దనేది పోలీసు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వస్తే తొక్కిసలాట జరుగుతుంది, చాలా చిన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువ మంది వస్తే గుమిగూడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనేది పోలీసులు చెప్తున్న వెర్షన్. అక్కడ ఒక 500 మంది మాత్రం అనుమతి ఇచ్చారు, మరి దానికంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే జగన్ చూడాలని, లేకపోతే అక్కడ పంట పొలాల పరిస్థితుల్లో జగన్ కలవాలని చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళందరినీ పోలీసులు అక్కడ కంట్రోల్ చేసే అవకాశం కనబడుతుంది. ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరుతున్నారు కాబట్టి రోడ్డు మార్గంలో ఆయన కాన్వాయ్ని ఆపి ఆయన్ని కలవాలనుకునే వాళ్ళ దగ్గర కూడా పోలీసులు కొంత ఇక్కడ తాళ్లు పెట్టి అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి. రాజేష్ అయితే ఎంతసేపట్లో జగన్ అక్కడికి చేరుకోబోతున్నారు? ఇప్పుడు అది ఫస్ట్ పాయింట్గా ఉందా? ఇక ముందు అంతకంటే ముందు జగన్ ఇంకా ఎవరైనా కలుస్తారా, రైతులు కలుస్తారా? అదే ఇప్పుడు మీరున్న చోటే ఫస్ట్ పాయింట్, అక్కడ జగన్ ఆగుతారా? ఎంతసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు జగన్? మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఆల్రెడీ కానూరు కూడా దాటినట్టు తెలుస్తుంది. పడమట్లో ఆల్రెడీ అక్కడ నాయకులు స్వాగతం పలికారు. తర్వాత కానూరు, తర్వాత తాడిగడప, అదేవిధంగా పోరంకి సెంటర్ దాటుకుని పెనమలూరు నుంచి గోసాల పాయింట్కి రాబోతున్నారు. ఇక్కడ రైతులతో ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. ఆ రైతులు అందుకే పంట పొలాలను కూడా తీసుకొచ్చినట్టు, పంటకు సంబంధించిన వరి పంటకు సంబంధించినటువంటి ఆ కంకులన్నీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఒక 5 నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరి వీళ్ళతో మాట్లాడి ఒక 5 నిమిషాలు వీళ్ళతో మాట్లాడి తర్వాత ఇక్కడి నుంచి మూవ్ అయ్యే అవకాశం ఉంది. రాజేష్ ఓకే రాజేష్. వైఎస్ జగన్, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ అవి లైవ్ విజువల్స్. సో వైఎస్ జగన్ రైతుల్ని పరామర్శించడం కోసం ఇటీవల మోంతా తుఫాను చాలా ఎఫెక్ట్ చూపించింది. వేలాది ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టపోయారు రైతులు. సో రైతుల్ని పరామర్శించేందుకు, రైతుల నష్టం ఎంత జరిగింది అనేది తెలుసుకోవడం కోసం నేరుగా వైఎస్ జగన్ రైతాంగాన్ని పరామర్శించడం కోసం టూర్ పెట్టుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్. కొద్దిసేపట్లో పొలాల దగ్గరికి వెళ్తారు జగన్ అక్కడికి వెళ్ళి నేరుగా రైతులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటారు. మోంతా తుఫాన్ ఇటీవల చాలా విపరీతంగా విరుచుకుపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని చాలా జిల్లాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు రైతులు. మొత్తం చేతికి వచ్చినటువంటి పంట ఇంకా రేపో మాపో కోస్తారన్నటువంటి పంట కళ్ళ ముందే రైతులు ఆరుగాలం కష్టించి పండినటువంటి పంట మొత్తం ఎక్కడికక్కడ తీవ్రంగా దెబ్బతిన్నది ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాలో. అఫ్కోర్స్ తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతంగా చాలా జిల్లాల్లో, వరంగల్ ఇంకా మరికొన్ని జిల్లాల్లో, వరంగల్ కావచ్చు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విపరీతంగా రైతులు ఎఫెక్ట్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు మొన్నటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో. సో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో చాలా విపరీతంగా పంట నష్టపోయారు రైతాంగం. సో ఆ రైతాంగాన్ని పరామర్శించేందుకు, కృష్ణా జిల్లాలో పర్యటించేందుకు వైఎస్ జగన్ టూర్ చేస్తున్నారు. సో రైతాంగాన్ని కలుసుకోబోతున్నారు. లైవ్ విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వైఎస్ జగన్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ యాత్రకు రైతాంగాన్ని కలుసుకున్నటువంటి యాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చారు. కండిషన్స్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే అంటూ కండిషన్స్తో అనుమతి ఇచ్చారు పోలీసులు. 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే ఒక 10 వెహికల్స్కి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడ జనం భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక దారి పొడవునా వైఎస్ జగన్కి స్వాగతం పలికేందుకు రైతులు అక్కడికి చేరుకున్నారు. తాము పంట నష్టపోయినటువంటి, అంటే పంట నీళ్లలో మునిగిపోయి ఎట్లా ఇబ్బందులు పడుతున్నామంటూ కొంతమంది రైతులు ఆ పంట కూడా తీసుకొచ్చి చేతులలో తీసుకొచ్చి ఇక్కడ వైఎస్ జగన్కు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు. సో వాళ్ళని పరామర్శించడం కోసం జగన్ వస్తున్నారు. జగన్ పర్యటనకు షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చారు అధికారులు. గతంలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, చనిపోవడం కావచ్చు, యాక్సిడెంట్స్ జరగడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి గతంలో ఉన్నటువంటి
కండిషన్స్ గతంలో ఉన్నటువంటి ఘటనల నేపథ్యంలో ఈసారి నిబంధనలు స్ట్రిక్ట్గా పాటించాలంటూ పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ కనుక నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు.